లుంగి ఎక్కడిదే లుంగి పట్టుకొని కింద వాడు పీకిను ఉన్నవో పీకిన అనుకున్నప్పుడు ఉన్నవో పీకిన అనుకున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు చిన్న పిల్లల్ని సమ్మక్క జాతర తీసుకుపోయారట. చూస్తాడు వరుణ్ మీద నీకు ఎంత ప్రేమ ఉంది? ఈ భూమి అంతుంది. ఎంతమంది కిడ్నాప్ చేస్తావురా అన్నారా? చాలు నాకు ఆ ఒక్క మాట రైట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా గురు వరుణ్ బ్లాగ్స్. ఆల్రెడీ ప్రోమో చూసి అర్థం అయిపోయి ఉంటుంది కదా, కనపడటం లేదు అనే సిరీస్, దానికి సంబంధించిందే ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. నన్ను ఎక్కించుకొని రారి అని అంటే వీళ్ళే వచ్చేసారు. ఇది పద్ధతేనా? 2 బండ్లు ఉన్నాయి, ఒక్క మనిషికి ఒకళ్ళ బండి పైన ఎక్కించుకున్నా సెట్ అవుతుందిగా. ఒక్కళ్ళ మందం అంటే ఏంది ఒక్కళ్ళు పోయేది ఏంది, ఇద్దరు పోయేది ఏంది? అందుకే ఇప్పుడు మమ్మల్ని ఎక్కించుకోలేదా? ఏమి ఇచ్చినా చేస్తాడు, ఏం చెప్పినా చేస్తాడట. వరుణ్ మీద నీకు ఎంత ప్రేమ ఉంది? అదే ఏమి ఇచ్చినా చేస్తాడు. ఈ భూమి అంతుంది. భూమికి భూమి ఆకాశం ఎంత ఉంది అంతుందా? అంతుంది. అందుకే నేను పిలవంగానే ఎందుకు ఏంది కథ అని అడగకుండా డైరెక్ట్ వచ్చేసిండి. ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాడు. అన్ని పర్ఫెక్ట్ తగ్గిస్తలేరుగా, ఇంటలేరుగా. ఒక్కొక్కరు సాయి అయితే సార్ ఆగుతాను లేరుగా. లుంగి ఎక్కడిదే లుంగి పట్టుకొని కింద వాడు పీకిను ఉన్నవో పీకిన అనుకున్నప్పుడు ఉన్నవో పీకిన అనుకున్నప్పుడు ఈ రోజులలో కిడ్నాప్ చేసే రియల్ గా కిడ్నాపులు అంటే మన సైడ్ ఎక్కువ లేదు కానీ తెలంగాణలో బాగా జరిగింది. అట్లా తెలంగాణలో దొరికిరు కదా, వాస్తవమే. జాగ్రత్తగా ఉండండి. మా ఇంటికి వస్తాడు బతుకుతాడంట, అంత సీన్ లేదు అలాగ. కానీ అంతేనా? ఒకరిని వెనుకలాడి చూడ ఎంబడి వాడి తిరిగిర్రు వాడిని జంగాల దొరికిన చూడు. పల్లెటూరుకి పొలాలలో దునికి వేయండి, నడుచుకుంటే ఇట్లా పోతాడు. ఒకటే వాళ్ళు బండి పోయి ఆయన దొరకబడతారు, పొరకాల దొరుకుతాడు, పట్టుకొస్తారు. ఒకసారి పోయి చూద్దాం. వాళ్ళు ఎక్కేయాలి. ఇట్లానే వెళ్ళిండుగా. చూస్తాడు సేమ్ దొంగ లెక్కనే పోతాడు. సేమ్ దొంగనే. ఈ రోజులలో కొడతారు కానీ చంపడుకి ఇట్లాంటివి వేయరు. పోలీసులకు అప్ప చెప్తారు. అవునా కదా? పోలీసులకు అప్ప చెప్తారు ఖచ్చితంగా. మరి పిల్లలంటే ఆలోచిస్తారు కానీ చిన్న పిల్లల మీద సమ్మక్క కాడ కూడా ఇద్దరు ఆడలు దొరికిరుగా. వాళ్ళు ఎంత వయసు లేరు. మా బుజ్జి ఉందా? సేమ్ అంత ఉంది. మామూలు 10 సంవత్సరాల వాళ్ళు ఇద్దరు పిల్లల్ని ఇద్దరు చిన్న పిల్లల్ని సమ్మక్క జాతర తీసుకుపోయారట. సౌదీలా అర్థమైందా? మన తెలుగోడు గాని అక్కడోడు గాని తప్పు కింద తప్పు చేస్తే డైరెక్ట్ అక్కడ ఉరేస్తుర్రు. దేశంలో ఉంది అట్లా? మన దేశంలో అట్లుందా? మన దేశంలో ఏం లేదు. సౌదీలో కావాలంటే పోయి లంచం ఇచ్చుడు, పోలీసు వారికి లంచం ఇచ్చుడు, లంచం ఇచ్చిన అందుకే ఫ్రీడమ్. అందుకే ఎన్టీఆర్ ఒక సినిమా చెప్పిండు చూడు, ఎన్టీఆర్ గారు. అదే కదా రాఖీ సినిమా డైరెక్ట్ పోయి తింటాడు, ఇంట్లో పోయి చేస్తాడు, దొరుకుతాడు. దానికి కూడా అర్థమైంది. అవి వస్తాయి మేడం భాషని అర్థమైంది ఆమె కూడా. మన దేశంలో కరెక్ట్ అది. ఈయనకు లుంగి కట్టుకోనికే రాదు. ఫస్ట్ లుంగి కట్టుకో రాదు మామ, ఈయనకు లుంగి కట్టడానికి రాదు.
3 ఎత్తాడు. ఇది ఎవరు తీసినా పోదు కాదు. కొంచెం అట్ట అనుకో. టీ షర్ట్ పైనకి ఉండాలి, టీ షర్ట్ మీద కన్నా. ఆయనకు లుంగి కట్టుకోనికి రాదు. ఎట్లా ఇప్పుడు సిటీలో ఉన్నాడు కదా, సిటీలో ఉన్నావా నువ్వు? స్టైల్ వీళ్ళది ఇంకా లోపలికి ఉన్నది పల్లెటూరు. మడతాయి కుర్చీ మడత పెట్టి ఏడా కుర్చీ మడత పెడితే నడదే. ఏడా సెట్ అవుతుంది. నువ్వు మడత పెడతావు కరెక్ట్. ఆగో దాచుకుంటాడు కానీ బస్. నేను ఎట్లున్నా మటర్ ఇష్టం లేకుండా మటర్ ఇష్టం వరం అయితే కాదు. నువ్వు అంత డేంజర్గా అనిపిస్తున్నా నా. ఇంకోసారి అయ్యాగి ఈ క్యారెక్టర్ ఏంటి ఏంటి నువ్వు పెట్టుకుంటప్పుడు మేము చూసినాం కావాలి, నేను చూసినాం కాబట్టి మాకు అంత ఏర్పడేది. కొత్తగా ఎక్కడికైనా పోతే కొత్త నేను ఇట్లా కొత్తగా పోతే ఇప్పుడు దొరకట్టు ఎదురే అన్నట్టు. వరుణ్ గిరుణ్ ఏం చూడరు. ఎవరు చూడు ఎంతమందిని ఎత్తుకపోతావు అనమాట. నేను అందరూ ఎంతమంది కిడ్నాప్ చేస్తావురా అన్నారా? చాలు నాకు ఆ ఒక్క మాట చాలు. ఎంత వీడియో తెలిసింది చాలా అంటున్నావు అంతేగా. పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యిరా కాలేదా అనే ఒకటి నాకు అనిపించింది. నిజంగా ఎత్తుకోపోయటం గ్రేట్ అనిపించిందా? అబ్బా సేమ్ అట్లే ఉంది. పిచ్చిన కొడుకులు ఉంటారు. బేకీలా మాట్లాడుతున్నా కొట్టుకుంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఈయననే పట్టురు ఈయన్ని. ఇట్లా పెద్ద పిల్ల చూస్తే గింటే ఉన్నాడు. కంట చూసిన అదే చేతులకు బొట్టు గొడ్డలు చూపియా మొత్తం వీడియో ఎట్లా తెలుసా? సారీ గైస్, వరుణ్ చేతులలో ఒక్కటే అంటే నిజంగానే అంటించావా? నాగూర్ వరుణ్ చికెన్ సెంటర్ నాగూర్ వరుణ్ చికెన్ సెంటర్ 4 కోళ్ళు వేసిన రక్తం. సరే ఓకే, ఇది సింపుల్ ఉంది. లాస్ట్ ఒక్కటి ఉన్నది, ఒక్కటి ఇస్తే నెత్తి తలపైనకి వచ్చింది, వస్తున్నది. భయం బాగా అవుతున్నది. మంది లేరు, మేనేజ్ చేయాలి. అదే ఏంటి నాకు క్యారెక్టర్ ఏంటి? శవం లాగా పడుకొని ఉండాలి ఆడ. దయ్యం అవుతావా? దయ్యమై వచ్చి దాంట్లోనే దూరి నువ్వు దయ్యమైన గోల్ని పట్టుకుంటావురా? దయ్యమైన చచ్చిపోయిన దయ్యమైన గోల్ని పడతావురా? పడతా తింటూ నీట్ పెట్టావుగా నన్ను పడతావారా? నేనే అది నీకు మంచి మంచిగా చూసుకుంటావరా? నేను అదే మరి నువ్వు వంట ఇష్టం అంతే, అందుకని నేను ఎక్కడికి ఎప్పుడు అమ్మ నా దగ్గరికి రాకరా బాబు, నీ దండ పెడతా. అరే నన్నైతే ఎత్తబెట్టు, మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తున్నా. అదే తొందరనే అది బయటనే ఉంది, మర్చిపోయి లుంగి పైనే వచ్చేసిన. నాకు తెలియక అందరు ఎట్లనో చూస్తున్నారు, ఈయన ఎందుకు ఇట్లున్నాడు అని చెప్పేసి. ఇక పోనీలో ఇట్లానే కంటిన్యూ చేసేద్దాం. మర్చిపోయినా నేను అసలు లుంగి కట్టుకున్నా అనేది నాకు గుర్తులేదు. నార్మల్గా కొందరు ఇట్లా రోడ్ల పైన చూసరికి వీడేందుకు ఇట్లున్నాడు అని చూసరికి అరే నేనేంది నిజంగా లుంగి కట్టుకొని వచ్చినా అని అప్పుడు నేను చూస్తున్నా. ఇదే మర్చిపోయినాం అన్నట్టు. ఇప్పుడు సీన్ ఇదే, ఇది ఒక బాడీ అన్నట్టు అట్లా క్రియేట్ చేసి చేస్తాం. మీరు వీడియోలలో చూడండి, మీకు తెలుస్తుంది. అందరు ఎట్లనో చూస్తున్నారు. లుంగి కట్టుకున్నది, లుంగి ఉన్నందుకే కదా అందరు ఎట్లనో చూస్తున్నారు. వేరే నిజంగా ఒక రోజంతా లుంగి పైన తిరగాలి, వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం పల్లెటూరు వాళ్ళు అంటారు రా బాబు. ఓకే గాయ్స్, షూట్ అయితే అయిపోయింది. క్రేజీ వచ్చింది. దొబ్బరి పొడి చేస్తే నడండి లాగు లేకుతా తొక్కుదే తొక్కు.
షే పోతే 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 తాకిందా 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 చూడు చూడు తాగిందా తాగిందా పో పక్కకి జరు మెల్లగా దెబ్బ తాకిందా చెప్పు చెప్పుకో కదా. అయ్యో తాగలే. కొంచెం మెల్లగా జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు అసలు కాదు, నువ్వు గంతటే ఎందుకు ఎక్కడు, ఎందుకు వాడు మూర్లో పడుతుంది. కానీ కానీ ఓకేనా? ఎట్లుంది వీడియో చిన్న? ఇంకా కాలేదు, అప్పుడే మంచిగా ఉందని ఎత్తాంటే. ఇంకా కాలేదు, అప్పుడే మంచిగా ఉందని ఎత్తాంటే. తమ్ముడు థ్యాంక్స్, వాటర్ ఇచ్చారు అందుకు. ఓకేనా? మా వీడియోలు చూడుర్రి. ఓకే బాయ్. ఓకే గైస్, ఫైనల్గా షూట్ అయిపోయింది, మస్తు వచ్చింది. ఎనర్జీ ఉంటుంది పొద్దుగాల నుంచి కానీ వేరే లెవెల్ వచ్చింది అనుకోరి. ఒక్కవేళ వీడియో చూసేటోళ్ళు ఒక్కసారి మా మెయిన్ ఛానల్గా చూడుర్రి, మస్తు ఉంటుంది.